హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి హెడ్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయడానికి ఒక కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. సింపుల్గా మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. ఇక ఎటువంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. అండ్ ఎవరైతే ఆంధ్ర అండ్ తెలంగాణ ఉంటే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ ఎగ్జామ్ సెంటర్స్ కూడా మనకు ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, తెలంగాణ వాళ్ళకు తెలంగాణలో కూడా ఉంటుంది. అయితే కూడా దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో పర్ మంత్ మీకు శాలరీ అనేది 45,000 నుండి 50,000 పైగా మీకు శాలరీ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి ఇవన్నీ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ పోస్టులు అనమాట. అండ్ ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు. అండ్ ఇంకోటి బ్రదర్, మనకి ఇంతకుముందుకు ఆల్రెడీ మనకు ఎస్ఎస్సి నుంచి కొన్ని నోటిఫికేషన్ కూడా వచ్చాయి కదా, ఆ నోటిఫికేషన్ వేరు, ఇది వేరు అనమాట. ఇది కొత్త నోటిఫికేషన్, కంప్లీట్ కొత్త నోటిఫికేషన్. కాబట్టి వీడియోని ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఇంటర్ చూసి మీకు క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ కంపల్సరీ అప్లై చేసుకోండి. 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోదండి. అండ్ వీడియోస్ ప్రతి నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది, ప్రతి ఒక్కరికి లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోస్ని చూస్తూ ఉంటే కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకుని పెడతారు. మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. ఇక మేటాబుల్నట్టయితే మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఇచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చి ఇదే అనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చి మనకు హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ 2025 నోటిఫికేషన్ అన్నమాట. ఇది మనకు హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నాడు. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే కనుక September 29, 2025 ఆ డేట్ని అయితే రావడం జరిగింది. బట్ కొన్ని కారణాల వల్ల నేనైతే మన ఛానల్లో వీడియోస్ అయితే చేయలేదు. మన ఛానల్ కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉంది. అండ్ అందుకే వీడియో చేయలేదు. ప్రజెంట్ వచ్చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామనేది మీకు వీడియో చేస్తున్నాను. ఇక్కడ ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే September 29 నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేటు October 20, 2025. ఈ నెల 20 తేదీ వరకు టైం అయితే ఉంది. అండ్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు పేమెంట్ చేసుకోవడానికి October 21 వరకు టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. చేసుకోండి కంపల్సరిగా. ఇక అప్లై చేసేటప్పుడు ఏదైనా మీకు మిస్టేక్ చేసి ఉంటారు కదా, మీరు ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది October 27 నుంచి October 29 తేదీ వరకు. ఇక అదేవిధంగా దీనికి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ముందుగా CBT ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ఆ CBT ఎగ్జామ్ అనేది మనకి ఎప్పుడు కండక్ట్ చేస్తామని చెప్తున్నా అంటే 2025 డిసెంబర్లో కానీ 2026 జనవరిలో కానీ కండక్ట్ అయితే చేస్తారంట. మనకు ఎగ్జాక్ట్గా మనకు 3 months కంటే ఎక్కువ లేదు. కాబట్టి మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి మీరు కంపల్సరీగా. ఇక దీనికి అప్లై చేసేటప్పుడు ఏదైనా మీకు టెక్నికల్ ఇష్యూస్ కానీ ఏమన్నా సర్వర్ ప్రాబ్లం కానీ వచ్చిందంటే ఇక్కడ ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ నెంబర్కి అయితే కాల్ చేసి మీరు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్, మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఆ నెంబర్కి కాల్ చేసి చెప్పారంటే వాళ్ళే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారన్నమాట. ఇక నెక్స్ట్ మనకు శాలరీ, అదేవిధంగా మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ముందుకు వచ్చేసి శాలరీ చూసుకుంటే మనకు ఇవి గ్రూప్ సి పోస్టులు అనమాట. మనకు లెవెల్ 4 కింద మనకు 25,500 నుండి 81,100 శాలరీ వస్తుంది. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవర్ మీకు 45,000 మీకు ఎక్కువనే ఇంకా పైగానే రావడానికి అవకాశం అయితే ఉంటుంది, తక్కువ అయితే రాదు. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్. ఇక్కడ ముందుకు వచ్చేసి మనకు హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ మేల్ క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి ఓవరాల్ మనకు 341 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అయితే ఇక్కడ మనకు ఓపెన్ కేటగిరీ కింద 295 పోస్టులు అనమాట. యువర్ వాళ్ళకు 151, ఈడబ్ల్యూఎస్లకు 31, ఓబీసీలకు 67, ఎస్సీ వాళ్ళకు 40, ఎస్టీ వాళ్ళకు 6 పోస్టులు. ఇక్కడ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్ వాళ్ళకు కూడా 46 పోస్టులు అయితే ఉన్నాయి. ఎవరైనా ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చి మనకు అమ్మాయిలకి, ఇక ఫీమేల్ వాళ్ళకి వచ్చేసి హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ ఫీమేల్ వాళ్ళకి 168 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ కేటగిరీ చూసుకుంటే యువర్ వాళ్ళకు 82, ఈడబ్ల్యూఎస్లకు 17, ఓబీసీలకు 38, ఎస్సీ వాళ్ళకి 24, ఎస్టీ వాళ్ళకు 7 పోస్టులు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇక్కడ అమ్మాయిలకు కానీ అండ్ అబ్బాయిలకు కానీ మనకు ప్రతి క్యాస్ట్ వాళ్ళకి అయితే పోస్ట్ అయితే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ప్రతి వాళ్ళకు. కాబట్టి మీరు కంపల్సరీ అయితే అప్లై అయితే చేసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి ప్రతి ఒక్కరు కూడా. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఈ నోటిఫికేషన్కి ఎవరైతే క్వాలిఫికేషన్ వాళ్ళు అప్లై చేసుకుంటారు కదా, July 1, 2025కి మనకు 18 నుండి 20 సంవత్సరాలు అయితే ఉండాలి యువర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళు వచ్చేసి 18 నుండి 30 సంవత్సరాలు, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి 18 నుండి 28 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే మీకు ఆల్రెడీ చెప్పిన కదా స్టార్టింగ్లోనే 10+2 ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, లేదంటే కన్నా ఆర్ ఈక్వలెంట్ అంటే డిప్లొమా కానీ ఎవరైనా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ప్రతి ఇక్కడ ఏమని చెప్తున్నానంటే ఇంటర్మీడియట్తో పాటు మీకు టైపింగ్ స్పీడ్ కూడా వచ్చి ఉండాలి, అంటే కంప్యూటర్ టైపింగ్ కూడా వచ్చి ఉండాలి. ఇక్కడ మీకు ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి 30 words per minute అనమాట. ఒకవేళ మీరు హిందీ టైపింగ్ చేస్తే కన్నా 25 words per minute టైపింగ్ అయితే చేయాలి. అయితే ప్రజెంట్ ఎవరికైతే టైపింగ్ రాకపోయినా కూడా అప్లై అయితే చేసుకోండి. మీకు నెక్స్ట్ అనేది మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత, అంటే ఎగ్జామ్ అయిపోవాలి, ఫిజికల్ టెస్ట్ అయిపోవాలి, తర్వాత టైపింగ్ టెస్ట్.
అప్పటిలోపు మీరు కంప్యూటర్ టైపింగ్ అనేది మీరు నేర్చుకుంటారన్నమాట. మనకు 1 మంత్ చాలు నేర్చుకోవడానికి. కాబట్టి మీరు అప్లై చేసి మీరు టైపింగ్ అయితే నేర్చుకోండి ప్రతి ఒక్కరు కూడా. బట్ నోటిఫికేషన్‌కి ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ అయితే అప్లై చేసుకోవాలి. ట్రై చేయాలి కాబట్టి ట్రై చేయండి. అండ్ ప్రెజెంట్ అయితే అప్లై అయితే చేసుకోవడానికి టైపింగ్ అయితే ఏం అవసరం లేదు. బట్ నేర్చుకోండి కంపల్సరీగా. టైపింగ్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట, అయితే గుర్తుపెట్టుకోండి. ఇంటర్మీడియట్‌లో మీరు ఎనీ గ్రూపు బైపీసీ గానీ, సీఈసీ గానీ, హెచ్ఈసీ గానీ ఏ గ్రూప్ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే మరి ఇక్కడ ఇంకోటి ఎన్‌సీసీ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకు బోనస్ మార్కులు కూడా యాడ్ అవుతాయి. ఎన్‌సీసీ సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు 5%, ఎన్‌సీసీ బి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు 3%, ఎన్‌సీసీ ఏ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు 2% మీకు యాడ్ అవుతాయి. అంటే మనకి ఎగ్జామ్‌లో అనమాట. ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై. ssc.gov.in అనే వెబ్సైట్‌లో మాత్రమే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అది మీకు వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు అనమాట. ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసే వాళ్ళు ఎవరుతున్నారో ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, లేకుంటే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, పీడబ్ల్యూడీ కానీ అండ్ ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. అయితే ఇక్కడ మనకు పీడబ్ల్యూడీ ఉంది కదా, వాళ్ళు ఈ నోటిఫికేషన్‌కి నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుందంటే రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళకు యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకు కేవలం ₹100 మాత్రమే పేమెంట్ అయితే ఉంది. ఈ ₹100 కూడా తక్కువ పేమెంటే కాబట్టి కంపల్సరీ మీరు పేమెంట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఫైనల్‌గా వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ముందుగా వచ్చేసి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది ఎస్ఎస్సి వాళ్ళు అయితే కండక్ట్ అయితే చేస్తారు 100 మార్కులకు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మొత్తం కూడా ఇది ఢిల్లీ పోలీస్ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఫిజికల్ టెస్ట్ ఓన్లీ క్వాలిఫై నేచర్ మాత్రమే. నెక్స్ట్ మనకు టైపింగ్ టెస్ట్ అండ్ కంప్యూటర్ అనమాట. మనకు కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది ఢిల్లీ పోలీస్ వాళ్ళు. దీనికి 25 మార్కులు అయితే ఉంటాయి. ఇది కంపల్సరీ మీరు క్వాలిఫై అయితే అవ్వాలి. అంటే 25 మార్కులు మెరిట్ అయితే ఉంటుందన్నమాట ఇది. నెక్స్ట్ మనకు కంప్యూటర్ ఫార్మాటింగ్ టెస్ట్ అనమాట. ఇది ఢిల్లీ పోలీస్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఈ టెస్ట్ వచ్చి మనకు క్వాలిఫై నేచర్ మాత్రమే. ఇదంతా కూడా అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. మెడికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసి ఏ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకి ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఓవరాల్గా మనకు 90 నిమిషాలు టైమింగ్ అయితే ఇస్తారు. సిబిటి ద్వారా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు అయితే ఉంటాయి. ఓవరాల్గా 100 క్వశ్చన్లు వస్తే 100 మార్కులకు ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 0.25, 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది అనమాట. కాబట్టి చూసుకుని అయితే అటెంప్ట్ అయితే చేసుకోండి. ఇక ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కానీ ఏదో ఒక లాంగ్వేజ్లో అయితే మనం ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు సబ్జెక్ట్ వైజ్ చూసుకుంటే జనరల్ అవేర్నెస్ నుంచి 20 క్వశ్చన్లు వస్తాయి 20 మార్కులకు. క్వాంటిటీ యాప్టిట్యూడ్ నుంచి మనకు బేసిక్ అర్థమెటిక్ స్కిల్స్ అనమాట 20 క్వశ్చన్లు వస్తాయి 20 మార్కులకు. జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి మనకు 25 క్వశ్చన్లు వస్తాయి 25 మార్కులకు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకు 25 క్వశ్చన్లు వస్తాయి 25 మార్కులకు. అండ్ కంప్యూటర్ ఫండమెంటల్స్ సంబంధించిన ఒకటి ఎంఎక్స్ ఎక్సెల్ కానీ, ఎంఎస్ వర్డ్ కానీ, కమ్యూనికేషన్స్ కానీ, ఇంటర్నెట్ కానీ, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ కానీ, వెబ్ బ్రౌజింగ్ సంబంధించిన ఒకటి 10 క్వశ్చన్లు వస్తే 10 మార్కులకు. ఓవరాల్గా 100 క్వశ్చన్లు వస్తే 100 మార్కులకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, దీనికి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది బ్రదర్ 0.25, 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది. కాబట్టి చూసుకుని అయితే అటెంప్ట్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు సిలబస్ కూడా ఉంటుందన్నమాట. సిలబస్ అంటే మనకు సబ్జెక్ట్లో ఏమేమి సిలబస్ నుంచి క్వశ్చన్లు వస్తాయి మొత్తం కూడా చూసుకోండి ఒకసారి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉంటుందని చెప్పిన కదా. ఇక్కడ మనకు సదరన్ రీజన్కి వచ్చేసి ఆంధ్రప్రదేశ్లకు గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు ఒంగోలు అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇది ఏపీ వరకు. అదేవిధంగా తెలంగాణ వాళ్ళకి చూసుకుంటే హైదరాబాదు, సికింద్రాబాదు, వరంగల్, సిద్దిపేట ఇక్కడ తెలంగాణ వాళ్ళకి అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి మనకు ఫిజికల్ టెస్ట్. ఎగ్జామ్ క్వాలిఫై వాళ్ళకు ఫిజికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే ముందుగా వచ్చేసి మనకు మేల్ వాళ్ళకు వచ్చేసి బిలో 30 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో 1600 మీటర్స్ రన్నింగ్ని 7 నిమిషాల్లో కంప్లీట్ చేసుకోవాలి. లాంగ్ జంప్ వచ్చేసి 12.5 feet ఉంటుంది. అండ్ తర్వాత హై జంప్ వచ్చేసి 3.5 feet అయితే ఉంటుంది అనమాట. ఇది బిలో 30 ఇయర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే. అండ్ 30 to 40 ఇయర్స్ ఉన్న వాళ్ళకు మనకు మొత్తం కూడా టైమింగ్ కూడా చేంజ్ అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు అమ్మాయిలకి ఫిజికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే బిలో 30 ఇయర్స్ ఉన్న వాళ్ళకు 800 మీటర్స్ రన్నింగ్ని 5 minutesలో కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత లాంగ్ జంప్ వచ్చేసి 9 feet, హై జంప్ వచ్చేసి 3 feet అయితే పెట్టడం అయితే జరుగుతుంది. హైట్ చెస్ట్ విషయానికి వస్తే మనకి ముందుగా వచ్చేసి మేల్ వాళ్ళకు హైట్ అనేది 165 సెంటీమీటర్లు అయితే ఉండాలి. ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు ఇన్క్లూడింగ్ ఎస్సీ క్యాండిడేట్ వాళ్ళు కూడా 165 అయితే ఉండాలి. ఒకవేళ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా మేల్ వాళ్ళకు 5 సెంటీమీటర్స్ అనేది రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అంటే మనకు 160 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది అనమాట మేల్ వాళ్ళు. ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకి మాత్రమే. ఇక చెస్ట్ విషయానికి వస్తే
నార్మల్ ఉన్నప్పుడు 78, బ్రీతింగ్ తీసుకుంటే 82 సెంటీమీటర్ అయితే ఉండాలి. ఇక ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి 5 సెంటీమీటర్స్ అనేది రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అది మీరు చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఫీమేల్ వాళ్ళ విషయానికి వస్తే కనుక హైట్ వచ్చేసి 157 సెంటీమీటర్ అయితే ఉండాలి ప్రతి క్యాస్ట్ వాళ్ళు. ఒకవేళ ఎవరైతే అమ్మాయిలు ఎస్సీ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు 5 సెంటీమీటర్స్ అనేది రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు అంటే అప్పుడు 152 సెంటీమీటర్ అయితే ఉంటే సరిపోతుంది అనమాట ఎస్సీ ఎస్టీ వాళ్ళు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే అమ్మాయిలకి ఎస్సీ వాళ్ళకైతే రిలాక్సేషన్ ఇచ్చారు, బట్ అబ్బాయిలకు ఎస్సీ వాళ్ళకైతే రిలాక్సేషన్ అయితే ఇవ్వలేదన్నమాట మనకు హైట్లోన. ఇక చెస్ట్ విషయానికి వస్తే ఫీమేల్ వాళ్ళకు నాట్ అప్లికేబుల్. ఇక నెక్స్ట్ మనకు ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇది మీకు 25 మార్కులకు అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే బ్రదర్ బిలో 30 వర్డ్స్ పర్ మినిట్ ఎవరైతే టైపింగ్ చేస్తారో వాళ్ళు డిస్క్వాలిఫైడ్ అనమాట. ఇంగ్లీష్ వచ్చేసి ఒకవేళ హిందీ అయితే కనుక 25 వర్డ్స్ బిలో ఎవరైతే టైపింగ్ చేస్తారో డిస్క్వాలిఫైడ్, అంటే మీరు ఫెయిల్ అయినట్టే. ఒకవేళ పర్ మినిట్ మీరు 30 వర్డ్స్ మీరు టైపింగ్ చేస్తే 10 మార్కులు అయితే వస్తుంది. ఒకవేళ అబవ్ 50 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైపింగ్ చేస్తే 25 మార్కులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంగ్లీష్ అనేది. ఒకవేళ హిందీ అయితే కనుక 25 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైపింగ్ చేస్తే 10 మార్కులు, అబవ్ 45 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైపింగ్ చేస్తే 25 మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు టైపింగ్ అంటే షెడ్యూల్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట, మార్కులు అనేది ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది. ఇక నెక్స్ట్ మనకు తర్వాత మనకి ఏముంటుందంటే కంప్యూటర్ ఫార్మాటింగ్ టెస్ట్ అనమాట. ఇది ఓన్లీ క్వాలిఫై నేచర్ మాత్రమే. మనకు 10 నిమిషాలు ఇస్తారు. అంటే ఇక్కడ ఏంటంటే ఎంఎస్ వర్డ్ అనమాట, దానికి రిలేటెడ్గా ఏమేమి ఉంటుంది, ఏమేమి చేయాలి మనం అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఎంఎస్ పవర్ పాయింట్ ఉంటుంది, ఎంఎస్ ఎక్సెల్ అయితే ఉంటుంది. అంటే మీకు కంపల్సరీగా కంప్యూటర్ గురించి మీకు పూర్తి డీటెయిల్స్ అయితే తెలిసి ఉండాలి ఈ టెస్ట్ వచ్చే టయానికి. కాబట్టి మీరు ఇప్పుడు అప్లై చేసుకోండి. చేసుకున్న తర్వాత దీని గురించి పూర్తిగా మీరు డెప్త్గా తెలుసుకోండి అనమాట. ఏదో నామకే వాసి అప్లై చేసామా, ఎగ్జామ్ రాసామా, తర్వాత జాబ్ రాలేదనే కాకుండా కంపల్సరీ మీరు అప్లై చేసి దానికి ప్రిపేర్ అవ్వండి. తర్వాత మనకు ఫైనల్ డిక్లరేషన్ అయితే చేస్తారన్నమాట, రిజల్ట్స్ అనేది. అండ్ మెడికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేసి చేయొచ్చు అనమాట. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంత బ్రదర్, మనకు ఏదైతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఇచ్చినటువంటి హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రీలో ఏదైతే పోస్టులు ఉన్నాయో మీకు పూర్తి డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్ని కింద కామెంట్ చేయండి, లేదంటే కన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేలో కూడా మీరు అక్కడ మెసేజ్ అయితే చేయొచ్చు. మీకు అక్కడ కూడా రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.